రామకృష్ణ పరమహంస అంటుంటారు, ఈ పెట్టెలో గోళీకాయలు పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క గోళీకాయ తీసేస్తుంటే ఇందులో ఉన్న గోళీకాయలు ఖాళీ అయిపోతున్నట్టే ఈ లోపల ఎంత కాలం ఉండాలో, ఎన్ని రోజులుండాలో, ఎన్ని శ్వాసలుండాలో లెక్క పెట్టి అప్పచెప్పిన వాడు ఒకడు ఉన్నాడు. నీకు ఇన్ని ఊపిరిలు ఇస్తున్నాన్రా అని చెప్పి పంపిస్తాడాయన. ఇన్ని ఊపిరిల లోపల ఇందులో ఉండి భగవద్ధ్యానం చేసుకోవడానికి మీకు ఇది ఒక ఉపకరణముగా ఇయ్యబడినది. ఇయ్యబడినటువంటి ఉపకరణమును దుర్వినియోగము చేసి దీన్ని కాని సక్రమంగా వినియోగించుకోలేదా, ఆ తర్వాత ఇందులోంచి ఒక్కసారి ఆ ఊపిరిలు ఎవరు లెక్క పెడతారు? మనతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ లెక్క పెట్టరు. లోపల కూర్చున్న వాడికి ఒక్కడికే తెలుసు, వాడొక్కడే లెక్క పెడుతుంటాడు. ఇన్నైపోయాయని వాడికి తెలుసు ఎన్ని ఊపిర్ల తర్వాత అయిపోతోందో లెక్క. ఖచ్చితంగా అన్నో ఊపిరి అయిపోగానే వాడు నిర్దాక్షిణ్యంగా సింహాసనం నుంచి దిగిపోయి ఉత్తరీయం పైన వేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయాడా, వాడి వెనకాతల జీవుడు వెళ్ళిపోతాడు. పతిం విశ్వస్యాస్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. వాడొక్కసారి వెళ్ళిపోయాడా, దేహం కింద పడిపోతుంది. అప్పటి వరకు కాలు తగిలితే నమస్కారం చేసిన కొడుకు మా నాన్నగారు వెళ్ళిపోయారంటాడు. వెళ్ళిపోయారని తీసుకొచ్చి కొత్త కర్రలకేసి కట్టి పట్టికెళ్ళి అవతల పారేస్తున్నాడు. పారేస్తుంటే ఇంకెక్కడుందిరా జీవితం? ఎంతకాలం బ్రతుకుతావో చెప్పు చూస్తాను. ఎంత డబ్బు సంపాదించాలి ప్రణాళిక ఉంది. పిల్లలకి పెళ్లి చెయ్యడానికి ఎన్ని సంవత్సరాల పాటు డబ్బు దాస్తే నెలకి ఇంత అని చెప్పున పెళ్లికి కావలసినటువంటి ద్రవ్యం సమకూడుతుందో ప్రణాళిక ఉంది. ఇన్నింటికి ప్రణాళికలు వేస్తున్నావే, నువ్వెంతకాలం ఉంటావో నీకు ప్రణాళిక ఉందా? నీకు తెలుసా? తెలియదే. తెలియనప్పుడు అన్నింటికన్నా ఇది చాలా ముఖ్యమే. అయినప్పుడు ఎంత సమయాన్ని భగవంతుని యొక్క నామము చెప్పడానికి నువ్వు వెచ్చిస్తున్నావు? ప్రయత్నపూర్వకంగా మిగిలినటువంటి సమయమంతా కుటుంబానికి ఇస్తే వాళ్ళు నీతో వచ్చేది లేదు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నెగుచుండ. వాడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కళ్ళు రారు వెనకాతల.